అధికారాన్ని అడ్డం పెట్టుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ గారి మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని హింసించారా? పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారి ఉసురే తగిలిందా? కోడెల శివప్రసాద్ గారి ఉసురు తగడం వల్లే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు పాలయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు పిఎస్ఆర్ ఆంజనేయులకి అలాగే కోడెల శివప్రసాద్ గారికి మధ్య ఆ విభేదాలు ఏంటి, ఎక్కడ ఆ విభేదాలు మొదలయ్యాయి, అసలు వారిద్దరికీ మధ్య ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కోడెల శివప్రసాద్ గారి ఉసురు తగిలే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయి జైలు పాలయ్యారని, గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కోడెల శివప్రసాద్ గారి మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని హింసించారని, దానికి ఇప్పుడు ఆయన కూడా అనుభవిస్తున్నాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడాలి? కరెక్ట్గా ఇవాళ కోడెల శివప్రసాద్ జయంతి 77 ఏళ్ళు. కోడెల జయంతి నాడు పిఎస్ఆర్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అంటే కోడెల జయంతి రోజే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నాడంటే ఎలా కోడెల ఆత్మ వెంటాడుతోందా? వీళ్ళందరినీ ఇవాళ కోడెల ఆత్మ వెంటాడుతున్నట్టు కనపడతా. ఎందుకంటే ఆయన బతికున్నప్పుడు చిత్రహింసలు పెట్టారు, ఆయన కుటుంబాన్ని వేధించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి ఇతను ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా, ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయ గారు. అంటే శివప్రసాద్ కొడుకు షోరూమ్ పైన దాడులు, మన గుంటూరులో వాళ్ళదేదో హీరో హోండా షోరూమ్స్. అంటే ఇతను ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా అనేక తప్పుడు కేసులు, అక్కడ ఏంటి ఏదేదో లైసెన్సులని, విక్రయాలని, ఆ వాహనాలు అనుమతి లేకుండా విక్రయాలని, లేకపోతే ట్యాక్స్ ఎగ్గొట్టారని పదే పదే రైడ్స్ చేసి, అంటే అసలు కోడెలకి పిఎస్ఆర్కి ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకు అసలు ఈ వైరం, అసలు ఈ ఘర్షణ ఏంటి? ఎందుకు శివప్రసాద్ను వెంటాడాడు పిఎస్ఆర్ ఆంజనేయులు? అంటే కోడెల 47 ఏళ్ల వైద్య సేవలు, పల్నాడులో అసలు పల్నాటి పులి అంటారు. అవును. ఏది అతను అసలు అపర ధన్వంతరి అంటారు. వైద్యుడిగా అతను చేస్తేనే ఆపరేషన్ చేయించుకుంటాం అనే రోగులు కొల్లలు. అంటే రూపాయి వైద్యుడని, ఆయన హస్తవాసి బాగుంటుందని. అక్కడ నీకు తెలుసు పల్నాడులో మనం తిరిగిన వాళ్ళమే. ఏది పల్నాడులో ఇప్పుడు 47 ఏళ్ల పాటు వైద్య సేవలు అందించడం కాదు, అటు రాజకీయంగా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా తనేంటి అప్పుడప్పుడు వెళ్ళి తన హాస్పిటల్లో తన ఆపరేషన్స్ చేయటం. అంటే 37 ఏళ్ల రాజకీయ జీవితం. అంటే 27 ఏళ్ళు ఎమ్మెల్యే సార్, 27 ఇయర్స్ అంటే 6 సార్లు గెలిచాడు. 5 సార్లు అయితే నీకు నరసరావుపేట నుంచే కాన్స్టిట్యూటివ్గా వరుస కొట్టుడు. సత్తెనపల్లి అవును మనం చూసాం. ఒక దగ్గర 12 ఏళ్ళు మంత్రిగా, అటు ఎన్టీఆర్ క్యాబినెట్లో ఇటు చంద్రబాబు క్యాబినెట్లో ఒక 5 ప్రధాన మంత్రిత్వ శాఖలు, అటు హోమ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్. అంటే ఇంత రాజకీయ జీవితం, ఇంత స్వచ్ఛంద సేవ, వైద్య సేవలు. అసలు మరి 5 ఏళ్ళు స్పీకర్గా చేశారు, అసెంబ్లీ స్పీకర్గా. అదే సత్తెనపల్లి శాసనసభ్యుడు అయినాక 2014-19 చంద్రబాబు ముఖ్యమంత్రిగా 3.0, శివప్రసాద్ ఎవరికి అసెంబ్లీ స్పీకర్గా. ఇంత రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ని ఏం చేశారు చివరికి? అసలు ఎంతగా వేధించారు? ఆయన కొడుకు పైన, కూతురు పైన, ఆయన పైన 19 కేసుల. అరే వెంటాడారు. ఏది జగన్ సీఎం అయిన దగ్గర నుంచి కోడెల శివప్రసాద్ని ఈ అధికారులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అక్కడ పల్నాటి పులి అనేటటువంటి ఒక మాస్ లీడర్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పైన పోరాడాడు ఎవరు? శివప్రసాద్. ఇప్పుడు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అతను ఎదుర్కొన్న విధానం. ఆయన పైన 409 అంటే ఏంటి 10 years ఇంప్రిజన్మెంటు, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ జరిగే ఆ కేసులు పెట్టారు. ఫర్నిచర్ దొంగ అని,
అసెంబ్లీ ఫర్నిచర్ ఎత్తుకుపోయాడు అన్నట్టుగా. అసలు ఆయన ఏంటి, ఆయన స్వదస్తూరితో రాశాడు. స్పీకర్గా దిగిపోయిన తర్వాత నా దగ్గర ఫర్నిచర్ తీసుకువెళ్ళండి. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోయాడు, ఫర్నిచర్ ఎక్కడుంది? ఇప్పటికీ ఫర్నిచర్ ఆయన ఇంట్లోనే ఉంది కదా. ఇప్పుడు ఆయన పెడుతున్నాడు చూసావా ప్రెస్ మీట్లు, అరేంజ్డ్ ప్రెస్ మీట్స్, ఏదో వీడియో రికార్డింగ్. ఆయనే కొంతమందిని విలేకరులుగా కూర్చోబెడతాడు, వాళ్ళతో ఆయన చెప్పిన ప్రశ్నలే అడుగుతారు. ఎవరెవరిని ప్రెస్ మీట్కి రావాలో కూడా ఆయనే నంబరింగ్ ఇస్తాడు, వాళ్ళనే పిలుస్తారు. ఆ ప్రెస్ మీట్ ఎక్కడయ్యా టేబుల్స్, ఎక్కడయ్యా చైర్స్, ఆ మైక్ ఎక్కడది? ఇప్పుడు సీఎంగా ఇప్పటికీ అతను ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ల్యాండ్ అప్పిరెడ్డి ఏమో ఉత్తరాలు రాస్తాడు ఫర్నిచర్ తీసుకెళ్ళమని. ఇంట్లో అప్పిరెడ్డి ఇంట్లో ఉందా ఫర్నిచరు? ఫర్నిచర్ అప్పిరెడ్డికి ఇచ్చారా? నువ్వెవరెవరు లెటర్స్ రాయటానికి? రాయాల్సింది భారతీ మేడం, లేకపోతే జగన్ సార్. జగన్ సారే రాయాలా, మేడం రాయాలి. మా ఇంట్లో ఫర్నిచర్ తీసుకెళ్ళండి అని. వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ తీసుకెళ్ళమని లెటర్ రాసేది ఎవడు? అప్పిరెడ్డి. అంటే ఏంటి, దొంగతనం మళ్ళీ పెడతారా వచ్చి తీసుకెళ్తే? తన ఇంట్లో ఫర్నిచర్ ఇన్నేళ్లుగా అనుభవిస్తూ ఇతను ఫర్నిచర్ దొంగ అనే ముద్ర శివప్రసాద్ మీద వేయటం, ఆయన కొడుకుని నానాహింస పెట్టారు. ఏది ఇప్పుడు నేను చెప్పింది, పిఎస్ఆర్ ఆంజనేయులు అటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా వేధింపులు, ఆ కేసులు, ఆ షోరూముల మీద దాడులు, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యాడు. అరే కూతురు మీద కేసులు పెట్టారు శివప్రసాద్, కొడుకు మీద, కూతురు మీద. వాళ్ళు ఎగ్గొట్టారు, వీళ్ళు ఎగ్గొట్టారు, మాకు డబ్బులు ఇవ్వాలి. తర్వాత ఏమైపోయారు వాళ్ళంతా? కేసులు ఎందుకని వేయలేదు, అరెస్ట్ ఎందుకు చేయలేదు? అంటే కేవలం తప్పుడు కేసులు బనాయించి అక్రమ వేధింపులకు గురి చేశారంటే ఇవాళ ఆ ఉసిరే తగిలిందా? ఏది ఇప్పుడు ఇవాళ కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో పిఎస్ఆర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతను మరి బెయిల్ కేసాడు. ఇవాళ రేపో జడ్జిమెంట్ వస్తుంది బెయిల్ పైన. ఒకవేళ దానిపైన ఏదన్నా కన్సర్న్ చూపించి, గతంలో అసలు హైకోర్టు జడ్జే కామెంట్ చేశాడు, ఆయన అసలు బెయిలే అడగలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని న్యాయస్థానం. వీళ్ళంతా బెయిల్కి వచ్చారు అదే కేసులో. ఓకే, మరి బెయిల్ ఆయన రాలేదు కదా, ఆయన అరెస్ట్ చేయలేదు ఏంటి అని అడిగిన పరిస్థితుల్లో ఇప్పుడు బెయిల్ ఇస్తారా? పిఎస్ఆర్కి బెయిల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ అరెస్ట్ అవుతాడా? ఓకే, ఎందుకంటే ఏపీపీఎస్సీ కేసు ఉంది. ఏపీపీఎస్సీ సెక్రటరీగా గ్రూప్ 1 పరీక్షల్లో అసలు అనేక అక్రమాలు, ఏదో హాయిలాండ్లో దిద్దిచ్చాడు పరీక్ష పత్రాలు. నువ్వు ఇన్విజిలేషన్ ఎక్కడ జరుగుద్ది, పరీక్షలు ఎక్కడ పెడతారు, ఆన్సర్ షీట్స్ మరి వాల్యుయేషన్ ఎక్కడ చేస్తారు? హోటల్లోనా, రిసార్ట్లోనా? అదేదో కామ్సైన్ అంట, ఏంటి దాని పేరు? కామ్సైన్కిను మరి పిఎస్ఆర్కి ఏంటి లింకు? 1,14,00,000 ఏమైపోయాయి? అంటే 10 మందికి శకునం చెప్పే బల్లి కుడితులో పడిందా? 100 కోట్లు 1000 కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు చివరికి 1,14,00,000లో ఇరుక్కున్నారా? రూపాయి తీసుకున్నా తప్పే. ప్రభుత్వ ధనం నువ్వు ఇవాళ ఏంటి, ఆ కామ్సైనాల ద్వారా ఏదో ఏర్పాట్లని, డిజిటల్ వాల్యుయేషన్ అని, లేకపోతే మాన్యువల్ వాల్యుయేషన్ అని, దానిపైన హైకోర్టు అక్షంతలు వేసింది. నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పకుండా నువ్వు ఎలా చేస్తావని అడిగింది. మళ్ళా మాన్యువల్ వాల్యుయేషన్. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కేసులో అరెస్ట్ అవ్వడం దేవుడు ఎరుగు. ఇప్పుడు గౌతమ్ సవాంగ్ కూడా రెడీ. ఎందుకని? అతను చైర్మన్గా ఉన్నాడు. అవును, ఏపీపీఎస్సీ చైర్మన్ ముందు వెళ్తాడా, సెక్రటరీ ఆల్రెడీ ఇంకో కేసులో జైలుకి వెళ్తాడా? లేదు, RRR కేసు ఒకటి వస్తుంది, దాంట్లో A2 A1 సునీల్ కుమార్, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 జగన్మోహన్ రెడ్డి. అంటే కోడెల శివప్రసాద్ ఆత్మ వెంటాడుతోందా? అందుకే ఇవాళ జైలు పాలయ్యారా? మరి ఆత్మ ఒక పిఎస్ఆర్నే వెంటాడుతుందా, జగన్ వెంటాడతలేదా అంటావు? మొత్తం అంతా జైలుకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.